చిన్నారులు చెప్పండి, వేషధారణ వేసావు, ఏం డ్యాన్స్ చేస్తున్నావు, ఏం పాత్ర ఇది? ఏం పాటకి డాన్స్ చేస్తున్నావు తల్లి? భరత వేదముగ సాంగ్. భరత వేదానికి వేస్తున్నావు. ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేసావు? 1 వీక్. 1 వీక్ చేసావు. ఎక్కడ, ఏ ఊరినిది? గుత్తి. గుర్తు నుంచి వచ్చావు. ఏం పేరు? వరేణ్య వీక్ష. ఎన్నో క్లాసు? 5th క్లాస్. ఓకే. దేవుని సన్నిధిలో డ్యాన్స్ చేసావు. ఎట్లుంది నీ ఫీలింగ్? ఎట్లుంది? చాలా హ్యాపీగా. చాలా హ్యాపీగా ఉందా? ఓకే, వెరీ గుడ్. అమ్మ చెప్పండి, ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు, ఇది మొదటి టైమా, ఎప్పుడైనా చేశారా? ఇది మొదటి టైం. ఓకే. మీ పేరు? హర్షిత. హర్షిత. ఎక్కడ? అనంతపూర్ నుంచి వచ్చాము. ఓకే ఓకే. ఎప్పుడు డ్యాన్స్ ప్రదర్శన చేశారా? చేసాము, కానీ ఇక్కడ ఫస్ట్ టైం. ఇక్కడ ఫస్ట్ టైం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము అనంతపూర్ డిస్ట్రిక్ట్ గుత్తి. ఓకే. మీరేం చదువుతున్నారు? మేము 7th క్లాస్. ఓకే. అమ్మ మీరు? మేము గుత్తి నుండి వచ్చాము. నా పేరు కీర్తన. ఓకే. నేను 8th క్లాస్ చదువుతున్నాను. అంటే ఇక్కడ స్వామి సన్నిధిలో డ్యాన్స్ చేయాలని అనుకున్నారా, లేదా అనుకోకుండా జరిగిందా? అంటే 1 వీక్ ముందర తెలిసింది, ఇక్కడ వచ్చాక చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఓకే. చెప్పండి, మీరు ఇప్పుడు అంటే మీకు మేడం వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారా? సార్ ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే ఓకే ఓకే. ఇంతకాలం నుంచి ప్రాక్టీస్ చేస్తాను. అంటే 1 వీక్ నుంచి ప్రాక్టీస్ ఓకే చేస్తున్నాం. ఓకే. ఇది మొదటిసారి. అంటే తిరుపతి. నువ్వు చెప్పు చిన్నారి, నీ పేరేంటి? ఏం డ్యాన్స్ చేసావు? ఏ పాటకి డాన్స్ చేస్తావు? ఏం డ్యాన్స్? భరత వేదం. భరత వేదానికి వేసావా? ఏం పేరు నీ పేరు? సాయి చరిత. సాయి చరుజా. చరిత. సాయి చరిత. ఎన్నో క్లాసు? సెకండ్ క్లాసా? వెరీ గుడ్. చిన్నారులు ఏదైతే ఈ శ్రీశైలం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చేసారో మొదటిసారి అంటే వృత్త ప్రదర్శన చేశారు. అంటే ఎంతో ప్రేమతో, ఆసక్తితో, అంటే గురువులుగా ఆ పర్యవేక్షణలో 1 వీక్ ట్రైనింగ్ చెంది ఇక్కడ డ్యాన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విధంగా అనేక మంది అంటే చిన్నారులతో పాటు పెద్దలు వివిధ వేషధారణలు, పార్వతి పరమేశ్వర వేషధారణలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా మంగళ వాయిద్యాల మధ్యన, అదేవిధంగా గ్రామోత్సవము అంగరంగ వైభవం జరిగింది. అంటే రేపు జరగబో ఏదైతే పాగాలంకరణ, శివరాత్రి రేపు రాత్రి అర్ధరాత్రి జరగబో పాగాలంకరణ కోసం అందరూ ఎదురు చూస్తూ వీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే రేపు అర్ధరాత్రి జరిగే పాగాలంకరణకు సుమారుగా 3 లక్షల పైన భక్తాదులు విచ్చేసే అవకాశం ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని అంటే రేపటి రోజు జరగబో కార్యక్రమానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనల ఆటంకం లేకుండా ఇప్పటికే రెవెన్యూ, పోలీస్ సిబ్బంది బందోబస్తు చేపట్టడం జరిగింది. మరి రేపు జరుగు కార్యక్రమానికి మనం కూడా వీక్షించి శివుని ఒక నామస్మరణతో తన్మయం చెందుదామని భక్తాదులందరికీ, విచ్చేసిన భక్తాదులందరికీ ఆ శివుడు అంత ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా మనం కూడా బీఆర్కే న్యూస్ తరఫున కోరుకుంటూ, కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, బీఆర్కే న్యూస్, సిరిసిల్ల క్షేత్రం నుంచి.